పునుకూరు వరిసేది మొదలు పెట్టుకుని శ్రీకాకుళం వచ్చే వరకు ఈ రోడ్డు దారుణం కంటే ఎంత దారుణంగా ఉండండి అంత దారుణంగా ఉంది. ఇక్కడ ఆమదల వలస నుండి శ్రీకాకుళము ఒక్క రోజులో 11,125 టూ వీలర్లు నడిచిన రోడ్డు ఇది. 11,125 టూ వీలర్లు నడిచిన రోడ్డు ఇది. ఒక సర్వేలో చెప్తున్నారు. అలాంటి ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. నిన్న సనపలవానిపేట దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. ఎందుకంటే రోజు చూసుకో ఇదే చెప్తున్నారు. గతంలో కోల రవికుమార్ ఏం చెప్తున్నారంటే మేము రోడ్డు సెలక్షన్ చేశాము, మేము టెండర్లు పిలిచేసరికి ప్రభుత్వం దీపోయిందని చెప్పేసి మళ్ళీ అదే తమిళం చేస్తారా అదే చెప్తున్నాడు. మామ అల్లుళ్ళు మామేమో అల్లుడిని తిడతాడు, అల్లుడే మామని తిడతాడు. ఇద్దరు డమా పుసులే. ఒక్క కోన రవికుమార్ మామని తిట్టడం కాదు, ఇద్దరు కోన రవికుమార్ తమిళం చేస్తారు, ఇద్దరు డమా పుసులే. వాళ్ళు తెల్లవారు చూస్తే ఇక్కడికి ఆంధ్ర వలస వస్తుంటారు, ఆంధ్ర నుండి శ్రీకాకుళం వస్తుంటారు. ఈ గోతుల్లో ఎలాగే తిరుగుతారు, ఇక్కడ పట్టించుకోరు వీళ్ళు. అతను జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు మేము గెలిచిన తర్వాత నవరత్నాలు అని అంటున్నారు తప్పించే సామాన్యులు వెళ్ళడానికైనా కనీసం హాస్పిటల్ రావాలన్నా అంబులెన్స్ వెళ్ళాలన్నా ఈ రోడ్డు అనేక అద్వైతంగా ఉన్నది. జిల్లాలో ఉన్న నలుమూలల రోడ్లు కూడా ఇదే పరిస్థితి ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు ఎందుకు రోడ్లు బాగు చేయకుండా మీరు ఫైన్లు ఏ విధంగా వేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎమ్మటే ప్రభుత్వం మీరు ముందు ఈ ఆమదల వలస శ్రీకాకుళం రోడ్డు అనేది మీరు చెప్తున్నారు 40 కోట్లు దీనికి శాంక్షన్ అయిందని. టెండర్లకు ఎందుకు పిలరు? తొందరగా టెండర్లు పిలవండి, పిలిచి రోడ్డు బాగు చేయండి. ఈయన తమిళ చేతరం మనం మాట్లాడుతున్నాడు. ఇది 8 వరుసల రహదారి కావాలని చెప్పేసి. అయ్యా ముందర 4 లైన్ చేయండి. అయ్యా 8 తర్వాత సంగతి, ముందర 4 లైన్ అయితే చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ తొందరగా రోడ్డు అనేది ఇది నిర్మించాలా. అదేవిధంగా అనేక రోడ్లు మీకు పురుషోత్తపురం నుండి వచ్చి ఆంధ్రకి వచ్చే రోడ్డు ఒక్కొక్కటి 4 మీటర్ 4 అడుగులు గొయ్యలు ఉన్నాయి. మీరు ఇసుక రవాణా చేసుకోవడానికి బాగానే ఉన్నది, కానీ సామాన్యులు రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఆటో పోల్తో కొట్టేసింది, అక్కడ ఆటో తెరవబడింది. ఆ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఎందుకు బాగు చేయరు రోడ్లు? మీరు ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. నవరత్నాల గురించి ఆలోచించొద్దు దయచేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.